హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ ఏడడుగుల బంధం 130వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. కృష్ణవర్మ మాటలకు చాలే ఊరుకోండి, నేను అందగత్తను కాదని చెప్తాను నీ పని అను. అప్పుడు చెప్తా నీ పని. ఇది హాస్పిటల్, సీసీ కెమెరాలు లేవా బాబు అంటున్న శ్రావణి వైపు చూసి, ఎందుకు లేవు, ఉన్నాయి, స్విచ్ ఆఫ్ చేశాను లేవే. అయినా స్విచ్ వేస్తే కొన్ని ప్రాబ్లమ్స్కి వచ్చే వాళ్ళకి ఇది ఒక నాలెడ్జ్గా ఉంటుందని ఈ రూమ్లో కొత్త క్లాసులు మొదలు పెడదాం అనుకుంటున్నాను. నీకు మాత్రమే నేర్పించే పాఠాలంటూ కన్ను కొట్టి నవ్వాడు కృష్ణవర్మ. చిజి, నీ దగ్గరికి రాకూడదు అసలు, పో. అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చుట్టూ లోకం తెలియని పిచ్చి వాళ్ళతో సమానం అంటూ ఉంటారు అంటూ తిప్పుకుంటూ వెళ్తున్న శ్రావణి వైపు చూసి, వెళ్ళొద్దే చంపొద్దే, నన్ను చంపొద్దు, పిచ్చిలో పడేసి చంపొద్ది. బుద్ధిగా ఉండే డాక్టర్ గారిని చెడగొట్టేశావు. ఇప్పుడు నాకు వైద్యం కన్నా నీకే ప్రేమ వైద్యం చెయ్యాలని ఎక్కువ అనిపిస్తుంది అంటున్నా కృష్ణవర్మ వైపు చూసి వెనక్కి తిరిగి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది శ్రావణి. రాజశేఖర్ నిలయం వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు ఏర్పాట్లు చేయాలని. వసుంధరాదేవి గారు కోడలు నుదుటి మీద చెయ్యి వేసి, అసలు నొప్పులే రాలేదా ధరణి అంటున్నారు. లేదత్తయ్య, కడుపులో ఒకటే కదలిక ఉంది, అంతేకాని ఇంకేమీ తెలియలేదు, నీరసంగా అనిపించింది. ఈలోపు కాస్త బ్లీడింగ్ అయ్యేసరికి వెంటనే డాక్టర్ గారు నర్సులను పిలిచారు. ఈలోపే కాన్పు అయిపోయింది అంటూ నవ్వింది ధరణి. అయితే నువ్వు నలుగురినైనా కనొచ్చు చక్కగా, మన వంశానికి వారసులను అంటూ నవ్వేశారు వసుంధరాదేవి గారు. రాజశేఖర్ నిలయంలో శ్రీమంతం వేడుకలు భోజనం అవ్వడమై ఫ్లైట్లో వెళ్ళిపోయారు బెంగళూరు మోహన్ వర్మ దంపతులు. విషయం తెలుసుకుని వీడియో కాల్ చేసి పాపాయిని చూసి సంతోషపడిపోయింది సాధన వర్మ. ధరణి చాలా క్యూట్గా ఉంది పాప అంటూ ముచ్చట పడింది. అలా ఆనందంగా అంటూ అటు వసుంధర నిలయంలోని రాజశేఖర్ నిలయంలోనూ ఆనందాల పండుగను తీసుకొచ్చింది శుక్రవారం దశమి నాడు పుట్టిన జాబిల్లి. రాజశేఖర్ నిలయం కలకల్లాడుతూ ఉంది. ఆనందంగా దుర్గమ్మ గారు మనవరాలు గదిని దగ్గరుండి శుభ్రం చేయించి పక్కలన్నీ మార్పించింది. పాపాయికి చక్కటి మెత్తని పక్కన ఏర్పాటు చేయించింది. శ్రీనివాసరావు గారి దంపతులు, ఆనంద దంపతులు ధరణితో ఇంటికి చేరారు. మిగిలిన వాళ్ళంతా ముందే ఇంటికి వచ్చేసారు. ఇంట్లో పాపాయికి ధరణికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. దుర్గమ్మ గారు వెళ్ళి పాపాయిని ఎత్తుకుని ఉన్న ధరణికి దిష్టి తీసి పారేశారు. బయట వెలుగుకి పాపాయి రంగు బంగారంలో మెరిసిపోతుంటే పొంగిపోయింది ధరణి. నా దిష్టే తగిలేలా ఉంది నా పాపాయికి, నా చెయ్యి పాపాయి మీద వేస్తుంటే నల్లగా అనిపిస్తుందని మురిసిపోతూ కళ్ళు తుడుచుకుంది ధరణి. ఎదురుగా నిలబడి చూస్తున్న రవివర్మ అలా ఆలోచనలు వద్దు అన్నట్లు సైగ చేశాడు. కొన్నాళ్ళు జాగ్రత్తగా పట్టించుకోవాలి ధరణిని, బాలింతరాలు ఎమోషనల్గా ఉంటుంది, అటువంటప్పుడు మంచి మంచి మాటలు చెబుతూ ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సమయంలో ఏదైనా రోగాలు వస్తే త్వరగా పోయేవి కాదు, ముఖ్యంగా ఏడవనివ్వద్దు అని, తలనొప్పి వస్తే బాలింతలకు జీవితకాలం వెంటాడుతుందని కృష్ణవర్మ ఒక డాక్టర్గా ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. అలాగే తమ్ముడు అని చెప్పాడు రవివర్మ. పాపను దుర్గమ్మ గారు తీసుకున్నారు. ధరణి అక్కడున్న ఒక ఈజీ చైర్లో కూర్చుంది. అలసటగా ఉంది. అక్కడున్న కూలర్ తీసుకొచ్చి ధరణికి పెట్టారు ఆనంద్ గారు. అలా వద్దు, ఇప్పుడే అంత కూలింగ్ దగ్గర నుంచి ఇవ్వవద్దు మావయ్య గారు అని చెప్పాడు కృష్ణవర్మ. అలాగే కృష్ణ అంటూ తీసేశాడు ఆనంద్. అలా బిడ్డను కన్నా తమ బిడ్డలను చూస్తుంటే తల్లిదండ్రుల మనసులకు ఎంతో బాధగా ఉంటుంది. మళ్ళీ తమ పిల్లల ఒడిలో వారి పిల్లలను చూస్తుంటే ఆనందంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, తట్టుకోలేని విధంగా కూడా ఉంటుంది. దేవిక గారికి ఎంతో ముచ్చటగా ఉంది. ఎంత అందమైన పాప, బంగారు రంగులో ఉంటే నా బిడ్డ ధరణి చాలా గొప్ప అందగత్తె అయ్యేది కాబోలు. వాళ్ళ నాన్నగారు రంగు వచ్చిందని నవ్వుకున్నారు మనసులో. ధరణి గొప్ప అందగత్తే, కానీ కాస్త రంగు తగ్గించాడు భగవంతుడు. ఎంతైనా ఏదో వంక పెట్టి మనుషులతో ఆడుకుంటాడు కదూ పైవాడని అనుకున్నారు దుర్గమ్మ గారు కూడా మనవరాల్ని ముచ్చటగా చూస్తూ. దుర్గమ్మ గారు పాపాయిని ఎత్తుకుంటూ అక్కడ పడుకోబెట్టబోతుంటే, నానమ్మ కింద వేరే మంచి క్లాత్ వేయమని చెప్పు అన్నది ధరణి. ఓసమ్మో, నీ కూతురు అయ్యేసరికి జాగ్రత్తలు చెప్తున్నావా, ఎంతైనా కన్న తల్లివి కదూ అని ముచ్చటగా నవ్వి, అన్నీ మార్చేశానమ్మా, నువ్వు ఇంటికి వచ్చేసరికి ప్రతిదీ శుభ్రపరిచాను, అన్ని క్లాతులు మార్చేశాం, నాకు తెలియదా బంగారు తల్లి అన్నారు నవ్వుతూ దుర్గమ్మ గారు. వసుంధరాదేవి గారు కూడా నవ్వేశారు. కాసేపు ఎత్తుకోవచ్చు కదా అంటూ అడుగుతున్న వసుంధరాదేవి గారి వైపు చూసి దుర్గమ్మ గారు నవ్వేశారు. పొత్తిళ్ళ బిడ్డను ఆప్తులు ఒడిలో పెట్టుకుంటే అంతకన్నా ఆయుష్ ఏముంటుంది, ఎత్తుకో వసుంధర, ఏమీ కాదమ్మా అని చెప్పారు దుర్గమ్మ గారు. వసుంధరాదేవి గారు సంతోషంగా ఎత్తుకున్నారు.
అమ్మ జాగ్రత్త, చేతులకు రాళ్ళగాజులు వేస్తూ ఉంటారు, అవి గుచ్చుకుంటాయి అంటున్నారు రవివర్మ వైపు చూసి. అందరూ నవ్వేశారు. నిజమేరా, వేరే రకం వేసుకోవాలి, గాజులు గుచ్చుకుంటే పాపకంటూ వసుంధరాదేవి గారు నిజంగానే వెనక్కి లాక్కున్నారు గాజులను. కొత్త పిచ్చోడు పొద్దు మొహం ఎరగడు, కొత్త పెళ్ళికొడుకు పెళ్ళాన్ని వదలడు. అలాగే కొత్తగా తల్లిదండ్రులైన వారు కూడా వారి బిడ్డల్ని ఇలాగే ఎవరికి వదలలేరు అంటూ పక్కపక్క నవ్వేశారు దుర్గమ్మ గారు. ధనుంజయ్ గారికి నవ్వాగలేదు. భలే సామెతలు ఎక్కడ కనబెడతావో కానీ, ఆనాడు మన పెళ్ళైనప్పుడు నువ్వు మాట్లాడే సామెతలు, ఈనాడు నీకు ముని మనోరాలు పుట్టినప్పుడు వేసే సామెతలు అన్నీ కూడా ఒకదాన్ని ఒకటి కలవవు, ఒకదాన్ని ఒకటి మించిపోతాయి అంటున్న ధనుంజయ్ గారి వైపు చూసి అందరూ నవ్వారు ఆనందంగా. ధనుంజయ్ గారికి కొత్తగా తనకు వయసులో ఉన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల కోమాలో ఉన్న ఆయనకు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ఉన్నాయి. తను ఇల్లు వదిలి వెళ్ళడం వరకు బాగానే గుర్తొస్తున్నాయి. ప్రతి ఒక్కటి భార్యకు చెబుతూ ఆమె చెప్పిన మాటలు వింటూ తన మనసులో మెదిలిన ఆలోచన ఇది కరెక్టే అని అనుకుంటూ మనసుని శాంతపరుచుకుంటున్నారు. ధనుంజయ్ గారికి అప్పుడప్పుడు ఇచ్చే ఇంజెక్షన్స్ ఆయన ఉద్రేకపడకుండా, బీపీ పెరగకుండా వాడే ఇంజెక్షన్స్ వల్ల ఆలోచనలు కూడా విపరీతంగా రాకుండా కట్టడి చేస్తాయి. అందువల్ల ఇబ్బంది లేకుండా ఉన్నది. ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ముచ్చట పడిపోతూ మురిసిపోతూ అలాగే కష్టాలను గుర్తు చేసుకుంటూ అలా సాగుతున్నాయి ధనుంజయ్ గారి ఆలోచనల పరంపర. వసుంధరాదేవి గారు హడావుడిగా మనం ఇంటికి వెళ్ళాలి రవి, పని వాళ్ళకు ఫ్యాక్టరీ వాళ్ళకు చీరలు బట్టలు బియ్యం మూటలు సరుకులన్నీ కూడా మనం పంచాలి, అవన్నీ కూడా ముందే సిద్ధం చేయించి ఉంచాను, మన డ్రైవర్ని పంపిస్తే అన్నీ పంపిస్తాడు అన్నారు వసుంధరాదేవి గారు. అమ్మ నేను పాప దగ్గర కాసేపు ఉంటానన్నాడు రవివర్మ చిన్నపిల్లాడిలాగా. ఇక ఇంతే, మన రాజశేఖర్ నిలయం కుటుంబం వారు ఏమనుకుంటారో కానీ నా మనవరాలు నా ఇంటికి చేరే వరకు నా కొడుకు కూడా ఇక్కడే ఉంటూ ఉంటాడంటూ నవ్వేశారు ఆనందంగా. భలేవారు అక్కయ్య గారు, అంతకన్నా మాకు భాగ్యం ఏముంది అన్నారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు ఒకేసారి. తప్పు పట్టి లెక్కలు వేస్తే అన్నీ తప్పుగాను లెక్కలుగాను మారుతాయి, కానీ ప్రేమతో అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా అనుబంధంగా మారుతుంది. ఆ విషయంలో వసుంధరాదేవి గారు గొప్పవారు. రాజశేఖర్ నిలయం కుటుంబ సభ్యులు కూడా అంతే. దుర్గమ్మ గారి మనస్తత్వంతో నేర్పించిన తనువు చల్లవ అందరికీ అబ్బింది. అందరూ నవ్వుకున్నారు. నేను చెప్పాను కదా అమ్మా, అన్నయ్య మీద వదిన మీద పాపం మీద కూడా మీరే బెంగ పెట్టుకోవాలని. మీరేమీ సందేహించకండి, నేను మీ దగ్గరికి వస్తూ ఉంటాను, మీకు బెంగ లేకుండా చూస్తుంటాను అంటున్న కృష్ణవర్మ మాటలకు పొంగిపోయారు వసుంధరాదేవి గారు. ఏమోరా, నువ్వు కూడా నా బిడ్డవే అనిపిస్తుంది ఎప్పుడు చూసినా అంటూ నవ్వుతూ ఉంటారు వసుంధరాదేవి గారు. కృష్ణవర్మ కూడా వసుంధరాదేవి గారిని అమ్మలాగానే భావిస్తారు. ధరణి పక్కనే కూర్చున్నాడు రవివర్మ. మీరు అత్తయ్య గారితో వెళ్ళి అవన్నీ పంచిరండి ప్లీజ్, ఏమనుకుంటారు, అత్తయ్య గారికి భారంగా ఉంటుంది. ఈ వయసులో అన్నీ ఆమె చేయగలిగే పనులేనా? పని వాళ్ళే చేస్తారు కానీ లెక్కలు చూడాలి కదూ, ప్రతి ఒక్కరికి అందాలి కానుక అన్నది ధరణి చాలా చిన్నగా. వసుంధరాదేవి గారికి పాపం చూస్తుంటే ఎన్ని నగలు చేయించాలో నా బంగారు తల్లికి. బంగారు గిన్నెలో అన్నం పెట్టాలి, పట్టుబట్టలే వాడాలి, కంచిపట్టు ఉప్పాడపట్టు మంచి మేలు రకం వస్త్రాలే వాడాలి, పాపకి ఇబ్బంది లేనివి. ఏమిటేమిటో భారీగా ఊహిస్తున్నారు వసుంధరాదేవి గారు. చిన్న పాపాయికి కాటన్ బట్టలు ఆరోగ్యానికి మంచిది, అవి తెప్పించుకుని వాడాలి అంటూ కృష్ణవర్మ గారు అక్కడ కూర్చుని అన్నీ చెబుతున్నారు. అందరు పిల్లలకి అవన్నీ ఇవన్నీ చేతులకు కాళ్ళకు వేస్తూ ఉంటారు, అలా ఏమీ వద్దు, నమ్మకాలు ఉంటే ఓకే, అంతేకాని అనవసరంగా పాపాయికి ఇబ్బంది పెట్టే బట్టలు వేయకండి, పక్క బట్టలు కూడా ఇదిగో ఇలాగే వేయాలి అమ్మమ్మ గారు వేసినట్లు అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నా కృష్ణవర్మ వైపు గర్వంగా చూస్తూ ఉన్నది శ్రావణి. ముచ్చటగా చూస్తున్నారు కుటుంబ సభ్యులందరూ. అమ్మ పాపను ఒకసారి ఇవ్వవే, నేను ఎత్తుకుంటాను అంటున్నా రవివర్మ వైపు చూసి. ఇందాక నుంచి నేను ఎత్తుకోవాలనుకుంటున్నాను, వాళ్ళ నానమ్మ నానే సరిపోతారు, మనకు అవకాశం ఇవ్వరేమో అంటూ ఆనంద్ తన భార్యతో మాట్లాడుతుంటే నవ్వుకున్నారు. సుప్రజాదేవికకు వినబడి ఇటువంటి మురిపాలు ఆనందాన్ని ఇస్తాయి, అందరి మనసులు సంతోషపరుస్తాయి. ప్రతి ఒక్కరికి స్వార్థ గుణాలు లేకుంటే ప్రతి ఆనందాన్ని అందంగా అనుభవించవచ్చు. స్వార్థం మనిషికి చెడు సంకల్పాలను మాత్రమే చెరవేరుస్తుంది, మంచిని చెడగొడుతుంది. తనకు మాలిన ధర్మాలు చేయకూడదు, కానీ స్వార్థపూరితమైన ఆలోచనలు మాత్రం తప్పు. రాజశేఖర్ నిలయం సభ్యులందరూ కూడా ఒక రకంగా లైన్లో ఉన్నారు పాపను ఎత్తుకోవడానికి. వసుంధరాదేవి గారు చిన్నగా తన కొడుకు ఒడిలో పడుకోబెట్టారు పాపాయిని. అలా ఎవరైనా ఎత్తుకుని వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు కూడా ధరణి భయంగానే చూస్తుంది. అమ్మ చేతివేలు భలే పొడుగున్నాయమ్మా
అమ్మా చేతివేలు భలే పొడుగున్నాయమ్మా, అసలు గోలు కూడా బాగా పెరిగాయి అంటూ నవ్వాడు రవివర్మ. తన కనబిడ్డను తన భర్త మెచ్చుకుంటుంటే మురిసిపోతుంది ధరణి. ముచ్చటైన ఆమె ముఖం చూడటానికి కుటుంబ సభ్యులకు 1000 కళ్ళు చాలవన్నట్లుంది. నిజంగా కాన్పైన ఇల్లాలు గౌరీదేవితో సమానం, అంత అందంగా మెరిసిపోతుంది ధరణి ముఖం కలగా. ఆ చేతివేలు పొడుగు నీలాగానే మంచి చిత్రకారిణి అవుతుందేమో అన్నారు వసుంధరాదేవి గారు నవ్వుతూ. కృష్ణవర్మ నవ్వుతూ రవివర్మ వైపు చూస్తున్నాడు. పాప బాగా పొడుగు, వాళ్ళ నాన్నలాగా అన్నారు దుర్గమ్మ గారు. వసుంధరాదేవి గారు నవ్వుతూ సంతోషపడ్డారు. అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. వసుంధరాదేవి గారు ఇంటికి బయలుదేరారు. రవివర్మ వెళ్ళలేక వెళ్ళాడు తల్లితో. వాళ్ళు వెళ్ళాక అందరూ ఒకటే నవ్వులు. ధరణి, మీ ఆయనకు నిన్ను వదిలి ఉండడం ఇష్టం లేదే అంటూ నవ్వేస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు. అలా దుర్గమ్మ గారు అన్నప్పుడల్లా ధనుంజయ గారు తన భార్య వైపు చూస్తున్నారు. బాధగా ఆయన కళ్ళల్లో నీళ్లు కదులుతూ ఉన్నాయి. ఏనాడు భార్య గర్భవతి అయిందని తెలిసిన వెంటనే దేశం కోసం వెళ్ళాడే తప్ప తన భార్య బిడ్డలను జాగ్రత్తగా చూసుకున్నది ఒక్కరోజు లేదు. అలాగే నిండు గర్భిణిని వదిలేసి వెళ్ళాను కొన్ని సంవత్సరాల కిందట అనుకుంటున్న ధనుంజయ గారి ఆలోచనలు గుర్తించి, కృష్ణవర్మ, తాతగారు మునిమనోరాల్ని మీరు ఒకసారి ఎత్తుకోవాలి మరి అంటూ నవ్వేశారు. అమ్మో, ఎవరిని ఎలా మాయ పెట్టాలో అలా పెట్టేస్తూ ఉంటాడు అనుకుంది శ్రావణి. ధరణిని లోపలికి తీసుకెళ్ళి చక్కగా వేడి నీళ్లతో ఒళ్ళంతా శుభ్రపరిచినట్లు చేసి బట్టలు మార్చి అక్కడికి తీసుకొచ్చి పడుకోబెట్టారు దేవిక, సుప్రజ. డాక్టర్ అమ్మ పొట్టంతా నొక్కేసిందా? పొట్టేమీ ఎత్తులేదు, అంతగా ఇబ్బంది ఉండదు, ఎక్కువ రోజు లేదు, 1-2 రోజులు అంతే అన్నారు దేవిక గారు. అవునమ్మా, కాన్పైన వెంటనే పొత్తికడుపు దగ్గర బాగా నొక్కింది డాక్టర్ అమ్మ. అప్పుడు బాగా చెడు బయటకు వెళ్ళిపోయింది, ఇబ్బంది లేదు, భారంగా కూడా లేదన్నది ధరణి నవ్వుతూ. బంగారు తల్లివి, మీ నాన్నమ్మ ఆరోగ్యం, నీది గట్టి శరీరం అని నవ్వుకున్నారు దేవిక. సుప్రజ కూడా ముచ్చట పడింది. బిడ్డను కన్న తల్లికి ఆమె తల్లి దగ్గరే ఇటువంటి సేవలు సాధ్యం అవుతాయి. తల్లి బిడ్డల బంధం ఇటువంటి విషయాల్లో మరింత బలపడుతుంది. మూర్ఖత్వం మూర్తభావించిన కొందరు తల్లులు ఇటువంటి విషయాలను మర్చిపోతున్నారు నేటి నాగరికత కాలంలో. కన్న తల్లి బిడ్డలకు అండగా ఉండాలి. బాలింతరాలైన తల్లికి అలాగే. ఆప్తుల సంరక్షణ, పెద్దల సలహాలు, సరైన వైద్యుని సలహాలన్నీ అవసరమే. నేటి మిడిమిడి జ్ఞానంతో మాకే తెలుసు అనుకోకూడదు. నేటి తరం పిల్లలు, ముఖ్యంగా శుభ్రత మరింత అవసరం. కృష్ణవర్మ ధరణి దగ్గరకు వచ్చి జ్వరము, బీపీ అన్నీ చూశారు. పాపకి పాలు పట్టించండి అని చెప్పారు. ధరణి లోపలికి వెళ్ళింది. పాపాయిని తీసుకుని వెళ్ళారు దుర్గమ్మ గారు. దేవిక కూడా వెళ్ళారు. మొట్టమొదలుగా పాలు తాగడానికి పాపాయికి అస్సలు సాధ్యపడలేదు. పాపాయి నోరు మరి చిన్నది, లక్క పిడతలా ఉంది. సుకుమారిని కూతురు నోరు మరి సున్నాలాగా ఉందే తల్లి, పాలదారిని కూడా అందుకోలేని సుకుమారమైన బిడ్డను కన్నావే నా తల్లి అంటూ నవ్వుతూ పాపకు పాలు ఎలా పట్టాలో దగ్గరుండి నేర్పించి పాలను నొక్కుతూ పాలను వచ్చేలా చేశారు దుర్గమ్మ గారు. పాపాయికి తీపి తగలగానే నోటితో పట్టుకొని పాలు తాగడం మొదలుపెట్టింది. పాపను జాగ్రత్తగా ధరణి వైపుకు తిప్పి చూపిస్తున్నారు. ఇలా పట్టాలని దుర్గమ్మ గారు, దేవిక. మొదటి పాలు తప్పనిసరిగా పట్టించాలని కృష్ణవర్మ గట్టిగా చెప్పాడు. పాపాయి పాలు తాగుతుంటే అనిర్వచనీయమైన ఆనందానికి లోనైంది ధరణి. అంతలోనే ఆమె ముఖంలో ఒక రకమైన భావం కలిగి సిగ్గు కూడా కదిలింది. అదిగో అప్పుడే ధరణి ముఖంలోని మెరుపులను, సిగ్గులను కనిపెట్టేసింది దుర్గమ్మ గారు. అర్థమైంది, చూసావా, అన్ని దారులు సులభం చేసేది కట్టుకున్న వాడే అని చెబుతున్న నానమ్మ మాటలకు తల ఎత్తలేనంత సిగ్గుగా, ఆనందంగా మనసులో అనుకుంటూ బిడ్డకు జాగ్రత్తగా పాలు పడుతూ ఉంది ధరణి. పెద్దవాళ్ళు మాట్లాడే ప్రతి మాట వినలేని విషయం కాదు. ఎన్నో జీవితాలు ఉంటాయి, వాటిల్లో విలువలు ఉంటాయి, తెలుసుకోవాల్సిన విషయాలు ధైర్యంగా ఉంటుంది. అనవసరమైన విషయాలు ఎన్నో మనం సినిమాలలో మరొక రకంగా చూడడం అవసరమే లేదు. కానీ పెద్దవాళ్ళ నోటి వెంట వచ్చే కొన్ని జీవిత సత్యాల వంటి మాటలు తెలుసుకోవడంలో తప్పే లేదు. ఏమిటి మీరు మాట్లాడేది, ఆపండి అని నేటి తరాల వారు పెద్దలను అగౌరవంగా అనకూడదు. అందువల్ల బాధపడేది మనము, మన పిల్లలే అన్న సంగతి తెలుసుకుని తీరాలి. దేవ కిచెన్లోకి పరిగెత్తాడు. స్టవ్ మీద పెట్టిన కర్రీ చూశాడు. ఒక పక్క ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఏవండి, ఆకలి వేస్తుందంటూ గీతిక పిలుస్తోంది. గీతిక ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయిందో అప్పుడే మళ్ళీ చిన్నతనంలోనే అల్లరి, మొండితనం వచ్చేసాయి. కొంచెం స్టవ్ తగ్గించవచ్చు కదూ అన్నాడు దేవ వచ్చి. మీరే కదా పుస్తకంలో సబ్జెక్ట్ చదువుకో, పుట్టే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది, కిచెన్లో పనులు కూడా నేనే చూసుకుంటానని చెప్పారు అన్నది గీతిక.
అయితే కర్రీ మాడిపోతున్నా కూడా తెలియదా అన్నాడు దేవ ముఖం ఒకలా పెట్టుకుని. మాడిపోతుందని తెలియలేదు, ఎందుకంటే నేను ఆ ధ్యాసలో లేను అన్నది గీతిక అమాయకంగా ముఖం పెట్టుకుని. నాకు తెలుసు, నిన్ను నువ్వు వంటింట్లోకి వెళ్ళి వంట చేసావని, వద్దు అన్నానని నా మీద ప్రతీకారం తెచ్చుకుంటున్నావు కదూ అన్నాడు దేవ. అవును, మరి నేను సాబుదానా చేశాను వీడియోలో చూసి. వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేశాను, అయినా మీకు నచ్చలేదుగా అన్నది గీతిక. వాళ్ళు చెప్పినట్లే చేసావు, కానీ కొలతలు మారాయి, అందుకే అన్నీ తగ్గాయి, రుచి లేదు అని. మరి నువ్వు అది ఎందుకు తినలేదు అన్నాడు దేవ ఒక కన్ను పైకెత్తి. అమ్మో అలా చూడకండి, భయమేస్తుంది అన్నది లోపల నవ్వుకుంటూ పైకి భయాన్ని నటిస్తున్న గీతిక. ఎందుకో గీతికకు దేవాన్ని ఒక ఆట ఆడించి తీరాలనిపించింది. సబ్జెక్ట్లో తను ముద్దు అన్నా కూడా వద్దు అనేవాడు. ఇప్పుడు టైం నాది, అల్లరి లేకపోతే ఏమీ తోచడం లేదు. అందరూ ఇంట్లో ఉంటే హడావుడిగా ఉంటూ అన్నీ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటాం. ప్రస్తుతాన్ని అలాగే ఉన్నారు ఇండియాలో. ఇక్కడ ఉన్నది నేను దేవా. మరి మేమిద్దరం ఏదో ఒకటి కొత్తగా స్క్రిప్ట్ తయారు చేసుకుని వెబ్ సిరీస్ లాగా చేస్తే బాగుంటుందన్న కొంత ఆలోచన గీతికలో కలిగింది. అంతే, తను ఒక పట్టని ఇల్లాలుగా మారిపోయింది. అసలు క్యారెక్టర్ ఏమిటో ఒక వెబ్ సిరీస్కి క్రియేట్ చేస్తుంది గీతిక తన ఊహల్లో అన్నది ఏమీ తెలియకుండానే బాగా నటిస్తున్నాడు దేవా. చక్కగా తిడుతున్నాడు, గారాబం చేస్తున్నాడు, తినిపిస్తున్నాడు అని నవ్వుకుంటున్నది గీతిక. కడుపుతో ఉన్నప్పుడు ప్రవర్తన కూడా మారుతుందా అమ్మాయిలకని జుట్టు పీక్కుంటూ ఉన్నాడు దేవా కిచెన్లో. నేను గీతికాని కాను, హీరోయిన్ క్యారెక్టర్ నాది. వెబ్ సిరీస్లో పార్ట్ 4 ఈరోజు భాగం అనుకుని. అబ్బా ఏమండి, ఆకలి వేస్తుంది, మిమ్మల్ని నమ్మి అందరినీ వదిలి వచ్చేసాను, మీరు రమ్మన్నారని. నాకు తొందరగా తినాలనిపిస్తుంది, కడుపులో ఆకలి డబుల్ వేస్తుంది ఎందుకు అని కావాలని మాట్లాడుతూ నటిస్తూ గీతిక ఎంజాయ్ చేస్తుంది ఒక పక్కకు తిరిగి నవ్వుకుంటూ. పెళ్ళంటేనే వేడెక్కింది అప్పుడు, ఇప్పుడు అడిగితే వద్దు బాబు తప్పంటాను నేను. ఏమో నా రాతే మారిపోయే, ఈనాడు చిన్న పొరపాటుకు జరిగాను తిరణాలని పాట పాడుకుంటూ వెంటనే కూరగాయలు కట్ చేస్తున్నాడు దేవా. చాటుకుండా వచ్చి భర్త ఏం చేస్తున్నాడో చూసింది గీతిక. వెంటనే తల మీద చున్నీ వేసుకుని ఇష్టమైన పాట పెట్టుకుని చిన్నగా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది గీతిక. అద్దంలో తన పొట్టవైపు చూసుకుని భయపడింది. 5వ నెలలోనే ఇంత పొట్ట ఉంటుంది, అమ్మో చేతులు కూడా లావైపోయాయి, బొగ్గలు బూరెల్లా అయ్యాయి, తినడం తప్పడం లేదు, అందుకే చిన్న వ్యాయామం. దేవా ఎప్పుడు చెప్పే ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది గీతిక అయిపోవచ్చింది, వస్తున్నాను, వాటర్ కావాలా అన్నాడు దేవా. వెంటనే అక్కడ ఉన్న మంచం మీద పడుకుని ఆకలి వేస్తున్నట్లు మొదలుపెట్టింది వేషం. దేవా వచ్చి మంచినీళ్ళు ఇచ్చాడు. ఫ్రూట్ జ్యూస్ అనుకున్నాను, మంచినీళ్ళు ఇచ్చారేమిటి? అక్క రోజు ఫ్రూట్ జ్యూస్ తాగేదట, డ్రై ఫ్రూట్స్ తినేదంట, అప్పుడప్పుడు ఇంకేమేమిటో కనుక్కో తల్లి, అన్నీ కూడా ఒక పట్టిక మీద రాసుకొని ఎదురే పెట్టుకుంటానంటున్న దేవా వైపు చూసి నవ్వుకుంది గీతిక. నేను ఈ భారాన్ని మోస్తున్నాను, మీరు నా భారాన్ని మొయ్యండి, రేపు మీ భారం మీ అబ్బాయి భారం నేనే మోస్తానంటూ నవ్వుకుంటుంది గీతిక మనసులో. ఇంతలో అంబికా గారు ఫోన్ చేశారు. హలో మమ్మీ, నాకు అసలు ఎందుకే పెళ్లి చేశావు, అప్పుడే వద్దని చెప్పకూడదా అంటున్నాడు దేవా ఒక రకంగా ముఖం పట్టుకుంది. ఏమైందిరా, ఏం చేస్తున్నావు అని అడగకుండానే చెప్పేస్తున్నావుగా, మంచి పనిలో ఉన్నానని అంటూ నవ్వారు అంబిక. మీకు అలాగే ఉంటుంది, ఇండియాలోనే ఉంచాల్సింది ముద్దులో మీ కోడల్ని. అమ్మో అత్త కూతురు అనుకున్నాం కానీ భరించలేకపోతున్నాను మా అమ్మ అంటూ ఉన్నాడు దేవా. నేను చేయలేకపోతున్నాను, కడుపుతో ఉన్న అమ్మాయి ఆలోచనలు అలవాట్లు బిహేవియర్ అన్నీ మారిపోతాయా అన్నాడు ఆశ్చర్యంగా దేవా. ఏమైందిరా అన్నారు అంబిక గారు. ఏమో గీతిక ప్రతి విషయానికి నిర్లక్ష్యంగా ఉంటుంది, మతిమరుపు వచ్చిందేమో తెలియడం లేదు, కొత్తగా ప్రవర్తిస్తుంది, చిన్నపిల్లలా అడిగింది వెంటనే ఇవ్వకపోతే అలుగుతుందని చెబుతూ ఉన్నాడు దేవా. మరి కడుపుతో ఉన్నప్పుడు కొందరికి బద్ధకంగా ఉంటుంది, గుర్తు తగ్గుతుంది ఒక్కొక్కరికి, మరి అలా ఉందేమో గీతిక కన్నారు అంబిక. ఉండ్రా నా కోడలు చేస్తుంది ఫోన్ అంటూ పెట్టేశారు అంబిక గారు. అమ్మ రౌడీ మొగుడు కావాలని నా మీద లేనిపోనివి చెప్పేస్తున్నాడు. అయినా నిజమేలే, కానీ మా అత్తగారి దగ్గర వేషం వేరుగా వెయ్యాలి కదూ. అవునా, స్క్రిప్ట్ వేరుగా రాసుకున్నాను. అత్తయ్య గారు మీ పాదాలకు నమస్కారములు అని చెప్పింది గీతిక. అదేమిటి గీతిక కొత్తగా మాట్లాడుతున్నావు అన్నారు నవ్వుతూ అంబిక. అది కాదు, ఇలాంటి అబ్బాయిని నాకు భర్తగా ఇచ్చారు, ఎంతైనా మీ పాదాలకు నమస్కరించుకోవాలి, నాకేమిటేమిటిగా ఉంటుంది, ఎవరికి చెప్పను అత్తయ్య గారు, పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఏదని చెప్తే దేవాకి చిరాగ్గా ఉంటుంది, అయినా కూడా పాపం వంట చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నానని బాధగా ఉంది, అందుకే ముందుగా మీ పాదాలకు నమస్కరించుకుంటే నా తప్పులు పోతాయి కొన్ని అని చెబుతున్నాను అత్తయ్య గారు అంటున్నా. గీతిక మాటలకు నవ్వొస్తున్నా నవ్వాగలేదు.
నవ్వలేదు. అలాగే వింటుంది అంబిక గారు. ఈ మధ్య ఎన్నో నాటికలు, సీరియల్స్ చూస్తుంది. ఇలాగే ఉన్నారు అమ్మాయిలు. ముక్కు వాసన తెలియదంట, కూర మాడిపోతే. దేవా ఎందుకు ఇలా చేసావని తిట్టాడంట. నానా పాటలు పడుతున్నారు పాపం. గీతిక చెబుతుంటే అనుకున్నారు అంబిక. అత్తయ్య గారు మీ ఆరోగ్యం, మామయ్య గారు ఆరోగ్యం ఎలా ఉన్నాయి? మామయ్య గారికి కోర్టులో కేసులు బాగా ఉంటున్నాయా? అన్నీ కూడా శ్రద్ధగా అడిగింది గీతిక. ఇదివరకు మాట్లాడడానికి మొహమాట పడేది. ఇప్పుడు చాలా చక్కగా అన్ని విషయాలు ఇబ్బంది పడకుండా కూడా అడుగుతుంది. నిజంగానే మార్పు కనిపిస్తుంది గీతిక అలా అనుకున్నారు అంబిక గారు. అక్కడున్న స్క్రిప్ట్లో ఇంకొక పాయింట్ మర్చిపోయినట్లున్నానని చూసుకుని ఎప్పుడు వస్తున్నారు అత్తయ్య గారు మీరు, మావయ్య గారు? మీరుంటే కొంత ధైర్యంగా ఉంటుంది. కాంతేమో ఇక్కడే అవ్వాలి అంటారు మీ అబ్బాయి గారు అని చక్కగా చెప్పేసింది గీతిక. కనీసం ఎప్పుడు వస్తారమ్మన్న అని కూడా అడగలేదు కొడుకు. కోడలు చూడు ఎప్పుడు వస్తున్నారని శ్రద్ధగా అడిగింది. మా ఆరోగ్యాలన్నీ అడిగింది అనుకుని మురిసిపోయారు అంబిక. ఇంకా ఏదో మాట్లాడాలని మాట్లాడబోతున్నారు అంబిక. అమ్మో నా స్క్రిప్ట్ అయిపోయింది అనుకుని, అబ్బా అత్తయ్య గారు అలసటగా ఉంది, ఏమీ అనుకోకండి, కాసేపు అలా నడుము వాల్చుకుంటానని చెప్పేసరికి జాగ్రత్త అమ్మా అన్నారు అంబిక గారు. కోడలు బంగారం అండి, పాపం ఫోన్ మాట్లాడిందంటూ అంబిక గారు విశ్వనాథ్ గారు అప్పుడే రావడంతో చెబుతూ ఉన్నారు. ఈరోజు ఒక కొత్త కేసు భలే విచిత్రంగా ఉంది అంటూ నవ్వుతూ వచ్చారు విశ్వనాథ్ గారు. మీకెప్పుడు కేసులు గొడవలు. అక్కడ దూరదేశంలో ఉండి కొడుకు కోడలు నానా అవస్థలు పడుతున్నారు. కోడలి పిల్లకు బాగా బెంగగా ఉంది, ఎప్పుడు వస్తున్నారని మరీ అడుగుతుందండి అని మురిసిపోయారు అంబిక గారు. ఈ విషయాలు సుప్రజాకి చెప్పాలి, తన కూతురు గురించి మురిసిపోతుందన్నారు ముచ్చటగా అంబిక గారు. దూరంగా ఉన్నాం, వెంటనే వెళ్ళలేం కదూ, అలాగే చూపిస్తారు ప్రేమలు. ఇప్పుడు అదే కేసు కూడా నడుస్తుంది. అత్త కోడలు ఎంత నవ్వుస్తున్నాయో వారి మాటలు వింటుంటే. మధ్యలో ఆ కొడుకు అనే పిచ్చిన కొడుకు వాడి అవస్థలు చూస్తుంటే నవ్వు. ఈరోజు కోర్టు మొత్తం నవ్వులతో నిండిపోయిందంటూ నవ్వేశారు విశ్వనాథ్ గారు. అంబిక గారు ఆశ్చర్యపోయి కాసేపు నవ్వేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.